మిగిలిన అన్నంలో ఇలా పెరుగు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మిగిలిన అన్నంలో పెరుగుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అన్నం అయితే తీసుకుంటున్నాను. మిగిలిన అన్నంతో చేయబోతున్నాను. ఇలా వచ్చేసి ఒక కప్పు అన్నానికి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇదంతా కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా మిగిలిన అన్నంతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ పెరుగు అన్నాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మూత అయితే పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి మిక్సీ పట్టేసుకున్న ఈ అన్నాన్ని అయితే వేసేసుకుందాము. ఈ అన్నం పెరుగు కొంచెం మీకు కావాలంటే నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పట్టేసుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా అన్నం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు పిండిని అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కప్పున్నర పిండిని అయితే వేసుకుందాం. ముందుగా ఇలా ఇంకొక హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను పిండిని వచ్చేసి. ఇలా నీళ్ళేమి వేయకుండా ఈ అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తం కూడాను. ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే నేను వాడడం లేదు, ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే వేసుకోవాలి, లేకుంటే లేదు. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇలా ఉప్పు వేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. మనకి చపాతీ ముద్దలాగా రావాలి ఈ పిండి వచ్చేసి. ఇక్కడ ఒక కప్పు అన్నానికి మనకి 2 కప్పుల పిండి అనేది పడుతుంది. ఇలా ఈ విధంగా పిండి అనేది మనకి ఒక కప్పు అన్నానికి 2 కప్పులు అయితే పడుతుంది. నేను అన్నం మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. అలా కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అంతా కొంచెం నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి మెత్తగా నానిపోయి ఉంటుంది పిండి వచ్చేసి. చూసారు కదా, ఇలా ఈ విధంగా బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా చిన్న సైజ్ అంతా ఉండలైతే తీసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఇంకా ఎన్ని అవుతాయో అన్ని ఈ విధంగా మనకు ఒక కప్పు అన్నానికి 2 కప్పుల పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని పట్టుకుంటాం కదా. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకుందాము. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇప్పుడు మనం ఒక చపాతీ ముద్దనైతే తీసేసుకొని ఇలా ఈ విధంగా పిండిలో డిప్ చేసేసుకొని ఇప్పుడు ఒత్తేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇలా ఒత్తేసుకొని మనకి ఎంత వీలైతే అంత ఒత్తేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని కొంచెం పైన పొడిపిండి వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా చేత్తో అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా ఇంకా ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా 4 భాగాలుగా ఇలా మధ్యలో ఈ విధంగా ఇలా ఈ విధంగా ఇంకా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఈ విధంగా అంతా కూడాను చేసేసుకొని ఇలా ఈ విధంగా అంత దగ్గరికి అనేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఇంకో విధంగా చూపిస్తాను. ఇప్పుడు మరి కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం పొడిపిండి అనేది వేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి అండి. ఇలా ఈ విధంగా అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఇలా ఈ విధంగా ఇంకా ఒత్తేసుకోవడమే. ఇలా చేసి పెట్టేసుకున్నవి ఇంకా ప్లేట్లు అయితే వేసేసుకుందాము. ఇలా అన్నీ కూడాను చేసి ప్లేట్లు అయితే పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఈ విధంగా చేసి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని పెన్న బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్న ఈ రోటీని వేసేసుకోవాలి. ఈ పరాటాని ఇలా వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని 2 వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎటువంటి నూనె లేదు, మీరు కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి నూనె లేకుండా చేస్తున్నాను.
ఇలా రెండు వైపులా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చేసుకోవాలి. ఇలా బాగా కాలిన ఈ పరాటాని తీసేసుకుందాం. ఇంకా ఇలా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా అలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా అన్నీ కూడాను తీసేసుకోవడమే. ఇదే విధంగా కాల్చుకొని మిగిలిన అన్నంతో మనకి రోటీస్ అయితే ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా మనం పెట్టామనుకోండి, మనకి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి. ఇలా ఈ విధంగా చూసారు కదా, మనకి పొరలు పొరలుగా చాలా బాగుంటాయి. వెజ్ కానీ నాన్ వెజ్లోకి కానీ ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. మనం తక్కువ నూనెతో ఇలా పరాటాలు చేసుకుంటే మిగిలిన అన్నంతో చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిగిలిన అన్నంతో ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.